కేసీఆర్ కు యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. వైద్య పరీక్షల తర్వాత ఫామ్ హౌస్ కు వెళ్లే అవకాశం ఉంది. ఇటీవల అనారోగ్యంతో 2 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న కేసీఆర్ 5 రోజులుగా నందినగర్ నివాసంలోనే ఉన్నారు. కాగా మరోసారి వైద్య పరీక్షల కోసం యశోద ఆసుపత్రికి వెళ్లారు కేసీఆర్. కేసీఆర్ కొనసాగుతున్న వైద్య పరీక్షలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి యశోద ఆసుపత్రికి వచ్చారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి. ఆయనతో పాటు హరీష్ రావు, సంతోష్ రావు ఉన్నారు. ఆయన సతీమణి శోభ కూడా ఉన్నారు. ఏదైతే గత వారం రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు, వారం రోజుల క్రితం ఆయన ఒక 2 రోజుల పాటు యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి కూడా నందినగర్ నివాసంలోనే రెస్ట్ తీసుకున్నారు, విశ్రాంతిలో ఉన్నారు. సో మళ్ళీ వైద్యుల సూచన మేరకు మరొకసారి ఈ రోజు ఆయన వైద్య పరీక్ష కోసం వచ్చారు. కాసేపట్లోనే ఆయన యశోద ఆసుపత్రి నుంచి తిరిగి నివాసానికి వెళ్తారనేది అనుకున్న సమాచారం. వాస్తవానికి ఆయన గతంలో కూడా జూన్ 9వ తారీఖు నాడు కాళేశ్వరం విచారణకు హాజరైన సందర్భంగా కూడా ఆయన అనారోగ్యంతో ఉన్నట్టు కూడా తెలిపారు. అప్పటి నుంచి కూడా తర్వాత ఏజీ గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. కొన్ని రోజులు విశ్రాంతిలో ఉన్నారు. మళ్ళీ తిరిగి ఏదైతే వారం రోజుల క్రితం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వచ్చారు. మళ్ళీ ఒక 5 రోజుల పాటు నివాసంలో ఉన్నారు. మళ్ళీ ఈ రోజు కూడా ఆసుపత్రికి వచ్చిన సందర్భం. సో ఏదైనప్పటికీ కూడా కేసీఆర్ గత 40 రోజులుగా కాస్త అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అందులో భాగంగానే అంటే వైరల్ ఫీవర్ ఉందనేది వాళ్ళు చెప్తున్న మాట. ఇంకొక వైపు షుగర్ లెవెల్స్ కావచ్చు, సోడియం లెవెల్స్ కావచ్చు. షుగర్ లెవెల్స్ పెరగడం, అదేవిధంగా సోడియం లెవెల్స్ తగ్గిన నేపథ్యంలోనే ఆయనకు అవన్నీ కూడా అంటే నార్మల్ అయ్యే విధంగా కూడా వైద్యులు ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ వైద్య చెకప్ లో భాగంగానే ఆయన ఆసుపత్రికి వచ్చారనేది బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న మాట. ఇంకొక వైపు గతంలో కూడా కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ వరుసగా అంటే గత 40 రోజుల్లో ఇది 3వసారి ఆయన ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడం. ఏదైనప్పటికీ కూడా పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన నార్మల్ గానే ఉన్నారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆయన ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం తెలుస్తుంది. కాసేపట్లోనే ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి నివాసానికి బయలుదేరి వెళ్తారు. థ్యాంక్ యూ నరేష్.